హలో అందరికీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాను నేను. ఒక్క నిమిషం పాజ్ చేయండి. ఈ టెంపుల్ కి ఆల్రెడీ అంతకు ముందు వచ్చాను నేను. మన ఛానల్లో ఈ టెంపుల్ గురించి క్లియర్ గా అన్ని డీటెయిల్స్ కూడా చెప్పాను అన్నమాట. అంటే టెంపుల్ హిస్టరీ గురించి, అక్కడ ఏ పూజలు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా చాలా క్లియర్ గా ఒక వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వీడియోలోకి వచ్చేయండి. ఈ వీడియోలో కూడా ఇంకొక గుడి, మోపిదేవి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా చూడాల్సిన ఇంకొక గుడి గురించి కూడా చెప్పాను. ఫస్ట్ అయితే టెంపుల్కి రాగానే చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నాగవల్లి చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు దగ్గర కూడా దర్శనం చేసుకున్నాను. తర్వాత బయట మనకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. దానితో పాటు నాగవల్లి చెట్టు దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు కదా, ఇక్కడ వచ్చి చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి. అలానే సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకని ఇలా తాటాకులతో వేశారన్నమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా పందిరైతే వేయలేదు. సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకని చక్కగా ఇలా పందిరి వేశారు. అన్నదానం జరుగుతుంది కదా, ఇప్పుడైతే చక్కగా భోజనానికి వెళ్ళి ఇలా భోజనం చేసామన్నమాట. అసలు ప్రసాదం అంటేనే ఎంత రుచిగా ఉంటుంది. అన్నదానానికి నేను కూడా నా వంతుగా, మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా మీకు తోచినంత డబ్బులైతే ఇవ్వండి. భోజనం అయిన తర్వాత ప్రసాదాలు కూడా తీసుకుని ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. దర్శనం బాగా జరిగింది. ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాం. ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డుకి ఆనుకునే ఇలా శివాలయం ఉంటుందన్నమాట. మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసింది. చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మాకు దర్శనం చేసుకుని భోజనం చేసుకుని ఇదంతా అయ్యేటప్పటికే లేట్ అయిందనమాట. ఇది శివాలయము. ఇక్కడికి వెళ్ళి చక్కగా దేవుడి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నేను నండూరు గారు వీడియోస్లో చూశానన్నమాట. చూసిన తర్వాతే నేను ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను. దర్శనం చేసుకోలేకపోయామని బాధగా అయితే అనిపించింది. కానీ సరే గుడికి వెళ్ళాం కదా అని అయితే అనుకున్నాను. మనకి ఈ గుడిలో ఏమైనా పూజలు చేయించుకోవాలంటే ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ ఇచ్చారు, చూడండి ఒకసారి. సో ఇలా గుడిలోకి ఇలా ఎంటర్ అవ్వాలన్నమాట. రైట్ సైడ్లోనేమో నవగ్రహాలు అవన్నీ కూడా ఉంటాయి. సో మీరు మోపిదేవి గుడికి వెళ్తే తప్పకుండా శివాలయానికి కూడా వెళ్ళండి. ఇంటికి వచ్చేసాము. వచ్చి చక్కగా హ్యాపీగా గార్డెన్లో నా ఫేవరెట్ ప్లేస్లో గట్టు దగ్గర కూర్చున్నానమాట. సరేలే అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను సరదాగా. చూసారా, పూలైతే ఇలా పెట్టుకున్నానమాట. మీకు ఒక విషయం చెప్పాలి, మీరు గమనించారా? మీరు నా పాత వీడియో చూసింటే మీకు తెలుస్తుంది. 2 సార్లు టెంపుల్కి వెళ్ళేటప్పుడు సేమ్ డ్రెస్సే వేసుకుని వెళ్ళానమాట. ఎందుకో నాకు అలా వెళ్ళాలనిపించింది. ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేశాను దీని మీద అయితే, ఈ డ్రెస్ మీద. సో గుడి విశేషాలు అయితే ఇవి. చాలా చాలా బాగా దర్శనం జరిగింది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.